పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం చివరిలో ఒక చిన్న మాట మనకు కనపడుతుంది. ఆ మాటను మనం చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వాక్యం చివరిలో ఒక మాట రాయబడింది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది పుడతారు, ఎంతోమంది ఉంటారు. ఏది ఏమైనా సరే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ చాలా చక్కటి వాక్య భాగాన్ని మనకు అనుగ్రహించారు. ఈ రోజున ప్రేమైన బిడ్డలారా, ఈ భూమి మీద ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు. మరి వారి ద్వారా సంతోషం ఏమైనా వారికి కలుగుతుందా? సమాధానం అనేది వారికి కలుగుతుందా అని మనం గమనిస్తే, కొందరు సమాధానం కలిగి ఉండొచ్చు, కొందరికి సమాధానం, సంతోషం అనేది లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో బాప్తిజం ఇచ్చు యోహాను గురించి చాలా చక్కగా రాయబడిన మాట ఇది. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించిరి. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఇంకొక మాట ఏంటంటే 66వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. అతడు పుట్టినప్పుడు కొందరు అనుకున్నారంట. 66వ వచనం చదవండి. ప్రభు హస్తము అతనికి తోడై ఉండేను గనుక ఈ బిడ్డ ఎలాంటి వాడగునో. కొంతమంది ఏమనుకున్నారంటే, అతను పుట్టినప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడవుతాడో అని అనుకున్నారు. చాలామంది అనుకునేది ఏంటంటే, కొడుకు పుట్టినప్పుడేమో చాలా ఖుషిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అదే ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఏం చేస్తారు? నేను ఒక మాట అంటాను. అబ్రహాము గారు మనవడు పుట్టంగానే ఇదంతా చేశాడు. ఒకవేళ మనవరాలు పుట్టి ఉంటే, నేనంటున్నాను, ఇదంతా చేసేవాడా? చెప్పండి. ఆయన మాత్రం తల ఊపుతున్నాడు. ఇప్పటికి ఎట్లా నాకు మనవరాలు లేదులేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామందిలో ఇది మాత్రం కనిపిస్తుంటుంది. మగపిల్లడు పుడితేనేమో అన్నీ చేస్తారు, బర్త్డే చేస్తారు, వాడికి ఏది కావాలంటే అన్నీ చేస్తారు, ఏం కావాలంటే అది కొనిస్తారు. అదే ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఎందుకులే అని పట్టనట్టుగా ఉంటారు. అయితే బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు కొందరు మనుషులు అనుకున్నారంట. వాళ్ళు అనుకున్నటువంటి మాట ఏంటంటే, వీడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడో ఏమో అని తమ మనస్సులో తామే అనుకున్నారు. ఎందుకంటే ఈ రోజున పుట్టినప్పుడు ఉన్న సంతోషం ఓ 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతులు మారే కొంది మనకు అర్థం కావట్లా. వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఈ పిల్లలు కొంచెం ఊహాగానం తెలిసిన తర్వాత వారి జీవితంలో వాళ్ళు ఏం చేస్తారో, వారి ప్రవర్తన, వారి ఆలోచన, నడివెట్టుకుని బట్టి ఈ తల్లిదండ్రులకు ఒక ఆలోచనలో పడిపోతారు.
తల్లిదండ్రులు మాత్రం ఈయన్ని పెంచి పెద్దగా చేసి ఈయన మంచి వాణ్ణిగా చేయాలి అని కోరిక ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు కూడా కొందరు అతని నామకరణ చేసేటప్పుడు వారి వచ్చిన బంధువులందరూ అనుకున్నారంట ఈ విషయాన్ని. ఏమని? ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చినటువంటి వాళ్ళందరూ అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రం ఒకటే అనుకుంటారు, ఈయన్ని మంచి ప్రయోజకునిగా చేయాలి అని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తి ఒక మంచి ప్రయోజకుడిగా మారాలి, ఒక ఉద్యోగస్తుడిగా మారాలి, ఒక అధికారిగా మారాలి, ఒక ఆస్తిపరుడుగా మారాలి, ఒక కోటీశ్వరుడుగా మారాలి అని చెప్పి కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వారు తినకపోయినా ఏంటంటే కడుపు మాడుచుకొని చాలని వంటి నిద్రన వారు రాత్రిని పగలు కష్టపడి సంపాదించి తమ పిల్లలను ఒక ఉన్నతమైన స్థానంలోనికి వారిని తీసుకెళ్ళాలని అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయటం తప్పు కాదు, కానీ వారి సరైన మార్గంలో నడిపించకపోవటం మీరు చేసే తప్పు, మీరు చేసే వంటి పొరపాటు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా ఉంది. 40వ వాక్యం 40వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్కడ చక్కగా మాట అంటున్నాడు. దయచేసి ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. 2వ అధ్యాయం 40వ వాక్యం, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు వెదికి బలము పొందుచుండెను. ఎవరి దయ ఉండెను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం గమనించినట్లయితే అతడు పుట్టినందువలన అనేకులు ఎప్పుడు సంతోషించారండి? అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు, ప్రభు పరిచర్య నిమిత్తమై నియమించబడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అతడు ఏమయ్యాడంట? గొప్పవాడుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకి ఇలా తెలియచేస్తుంది. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు వెదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 67వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. మొదటి అధ్యాయం 67వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. అటు చూడండి ఏమంటాడు? మరియు అతని తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారి జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలులను బట్టి వారు ఏం చేశారంటండి? దేవునికి మాత్రమే స్తుతించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలేమనుకున్నారు? ఈ వయసులో వీరికి పిల్లలు పుట్టాడు, వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు, వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమవుతాడో. ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తుంటాం, వాడు దొంగ అవుతాడో దొర అవుతాడో ఎవరికి తెలియదు. వాడు చదువుకోవాలని, మంచి భవిష్యత్తుగా వాడిని మారాలని అనుకుంటాం, కానీ చివరికి వారి జీవితంలో చెడు స్నేహాలను బట్టి వారి జీవితాల్లో వాళ్ళే ఏం చేసుకుంటున్నారంట? పాడు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనా సరే దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది నెరవేర్చబడాలని ఒక ఆలోచన, ఆకాంక్ష ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించరని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో ఒక చిన్న మాటను మనం చూద్దాం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఏం చేశారంట? అతన్ని దాచిపెట్టి చాలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి వాక్య భాగాన్ని
మనం గమనించినట్లయితే చూడండి, మోసే పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఏం చేశారంటండి, రాజు యొక్క ఆజ్ఞకు భయపడక అతని 3 నెలలు దాచరి. ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకోవచ్చు, నేనే అతన్ని కాపాడాను, నేనే అతన్ని దాచాను, నేనంటే ఏమనుకున్నా అని అనుకుంటారు కొంతమంది. అది ఎప్పటికీ కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, ఆయన చిత్తము మన పట్ల లేకపోతే మనం ఏమీ కూడా చేయజాలేం. మోసేను దాచటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది దేవుని ప్రణాళిక, దేవుడు తల్లికి ఇచ్చినటువంటి ఆలోచన, ఆ జ్ఞానం అది. అందుకని మోసే విషయాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ చక్కగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఏం చేశాడంట, ఆ శిశువు అందగాడై ఉండుట చూచారు. ప్రైజ్ ద లార్డ్. సంతోషపడ్డారు. చూడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా అందంలో ఎవరు తక్కువేమీ కాదు, అందరూ అందగాళ్ళేనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందంలో ఎవరు ఏ తక్కువ మాత్రం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మగవాళ్ళు అయితే పౌడర్ కొట్టుకొచ్చారు, ఆడవాళ్ళు అయితే లిప్టిక్ పెట్టుకొని చూసారు. ఏకంగా ఏంటండి, తక్కువ ఏం లేదు, అందములో ఎంత మాత్రం కూడా తక్కువ లేదు. దేవుడిచ్చిన అందం సరిపోక ఇంకా ఏం చేసుకొచ్చారండి, ఇంకా నేను అందంగా కనపడాలని. ఈ మధ్య ఒక ఆమె అనిందంట భర్తతో, ఏంటండి నేను ఎప్పుడు బయటికి వెళ్తుంటే నన్నే చూస్తుంటాడు, ఒక అయినా నన్ను వెంబడిస్తుంటాడు, నన్ను చూస్తుంటాడండి అనిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను చూడకుండా ఉండాలంటే ఏంటండి, నువ్వు మేకప్ వేయటం మానేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు వేసే మేకప్ను బట్టి నిన్ను నలుగురు చూస్తున్నారు. అసలు మేకపే లేకుండా ఉంటే అసలు నిన్ను ఎవరు చూడు, ఎందుకు అని అడిగిందంట. అప్పుడు భర్త చెప్పాడంట, నిన్ను చూస్తేనే దయ్యాన్ని చూసినట్టు ఉంటుంది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు రూపాన్ని చూస్తే నిన్ను ఎవడు ప్రేమిస్తాడు? అసలు రూపాన్ని చూస్తే నిన్ను ఎవడే వెంబడిస్తాడండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లొట్టకళ్ళు సొట్టపొగలు పెట్టుకొని మేకప్లు వేసుకొని వస్తారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందండి? కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసే ఎలాంటి వాడంట, సుందరుడై ఉండుట వారి తల్లిదండ్రులు చూసి 3 నెలలు అతన్ని దాచారు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఏమైపోయిందండి, దాచలేకపోయారు. చూడండి, మోసే పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో, ఎక్కడికి చేర్చాలో అక్కడికి దేవుడు వారిని చేర్చాడు. ఎక్కడికి చేర్చాలో దేవుడు అక్కడికి వారిని చేర్చాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మరొక మాట కూడా రాయబడి ఉంది, 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందె గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి అనుకున్నదేంటి, వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎలాంటి వాడు అవుతాడో అని ప్రజలు అనుకున్నారు. వృద్ధాప్యంలో పుట్టాడు కదా, వయసు అయిపోయిన తర్వాత ఈ ముసలి దంపతులకు పుట్టాడు. ప్రజలందరూ అనుకున్నారు, ఇది కొంచెం తిప్పు, ప్రజలందరూ అనుకున్నారు ఏమని, వీడు ఎలాంటి వాడు అవుతాడో అని అనుకున్నారు. కానీ దేవుని ఆలోచన ఏమై ఉంది తెలుసా, దేవుని ప్రణాళిక ఏమై ఉంది తెలుసా, బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని కంటే ముందు ఆయన మార్గాన్ని సిద్ధపరిచిన వాడుగా అయ్యాడు. చప్పటి కొట్టి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు యొక్క మార్గాన్ని తెలియజేయగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సువార్తను ప్రకటించే ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసయ్యను గురించి ముందుగా ఆయన మార్గాన్ని ప్రజలందరికీ తెలియజేసేవాడుగా పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రేమైన బిడ్డలారా, మోసే ఎలాంటి వాడుగా మార్చబడ్డాడంట, ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చెప్పండి, విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, చెప్పండి ఎవరి విషయమై, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని వెంచుకొనేను. ప్రైజ్ ద లార్డ్. మోసే
దేవుని సన్నిధిలో ఏం చేశాడంటండి? త్యాగం చేశాడు. రాజు గృహాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాన్ని విడిచిపెట్టాడు, సకల వైభోగాలన్నింటినీ విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని పెంచుకొని ఐగుప్తు సుఖభోగాల నుండి ఏం చేశాడంట? బయటికి వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మరొక మాట కూడా రాయబడింది. 5వ వాక్యం, 25వ వాక్యం, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వెంచుకున్నాను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం గట్టిగా, హల్లెలూయా. ఇలాంటి పిల్లలు ఉన్నారా ఈ రోజున మీ ఇళ్లలో? ఇలాంటి పిల్లలు ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? బాప్తిసం ఇచ్చు యోహాను లాంటి పిల్లలు, మోసే లాంటి పిల్లలు, తమను తాము తగ్గించుకొని దేవుని నిమిత్తమై నిలబడగలిగిన వంటి పిల్లలు ఈ రోజున విశ్వాసులైన పిలువబడుతున్న మీరు, మీ కుటుంబంలో మీ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఒక్కడు కూడా చెప్పరు. ప్రైజ్ ద లార్డ్. ఇందాక ఒకడిని అడిగా, ఏంటమ్మా మీ కొడుకు ఏడు అన్న? మా కొడుకు బెంగళూరు వెళ్ళాడన్న. ఎందుకు అన్న? ఏంటండి? ఏదో చెప్పారండి, చెప్పండి. ఏదో చెప్పారు, ఏంది? ఏంటండి? ఆదివాసి హెయిర్ ఆయిల్ అంట. వాడు కింద పైన మొత్తం పెంచుకున్నాడు. కింద పైన అంటే కింద అనుకోండి, గడ్డం. ఏంటండి? నెత్తి మీద పెంచుకున్నాడు, కిందేమో గడ్డం పెంచుకున్నాడు. ఇదేమో అవతారం రా. ఇప్పుడు దాకా యేసయ్య భక్తుడు, ఇప్పుడేమో ఆదివాసి హెయిర్ ఆయిల్ భక్తుడు అయిపోయాడు. అది శాపం. అది మీకు అర్థం కావట్లా. బైబిల్లో రాసి ఉంది, కొరింథీ పత్రిక చదవండి, తేటకు మీకు కనపడుతుంది. సుఖభోగాలకు చోటు ఇవ్వకూడదు. దురాశలో పడిపోతారు, శాపాన్ని అనుభవిస్తారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు కొందరు అనుకున్నారు, వీళ్ళు పుట్టాడు, ఈ వయసులో పుట్టాడు కదా, వీడు పుట్టి పెరిగిన తర్వాత వీడు ఎలాంటి వాడు అవుతాడో, దొంగ అవుతాడో, దొర అవుతాడో అనుకున్నారు. కానీ యేసయ్య మార్గదర్శకి పుట్టాడు అతడు. చప్పటి కూడా ప్రభువు మహిమపరుద్దాం. హల్లెలూయా. పిల్లల్ని మంచి భవిష్యత్తులో పెంచాలి, ఉన్నతమైన స్థానంలో పెంచాలి, పేరు ప్రతిష్టలో నిలబడాలి, నీ విలువను కాపాడే పిల్లలుగా పెంచాలి వాళ్ళని. నీ పేరు ప్రతిష్టను పోగొట్టేవాడు నీ కొడుకు ఎలా అవుతాడండి? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని మోసే అందగాడైనప్పటికీ, సొగసైన వాడైనప్పటికీ, అతను పెరిగి పెద్దవాడైనప్పుడు అతడు ఏం చేశాడు అంటున్నాడండి? ఏం చేశాడంట? మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, యేసయ్యను బట్టి అతను ఏమనుకున్నాడంట? ఈ సుఖభోగాలు కంటే యేసయ్యను కూర్చున్నట్టు నింద ఎంతో గొప్ప భాగ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో అన్నీ పోగొట్టుకున్న యేసయ్యను పోగొట్టుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేకపోతే ఈ భూమి మీద మన జీవితాలే లేవు. యేసయ్య లేకపోతే నీవుకు ఈ లోకంలో మనుగడ ఉండదని సంగతిని మర్చిపోకూడదు. నీవు వారిని పెంచాలి. ప్రైజ్ ద లార్డ్. 26వ వాక్యం, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ద లార్డ్. 27వ వాక్యం, విశ్వాసమును బట్టి అతడు అదుషుడైన వారిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై, చాలు చాలు చాలు. ఏమంటున్నాడండి? మోసేకి ఎలాంటి మనసు ఉందండి? దేవుని మీద ఎలాంటి మనసు ఉంది? స్థిరబుద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. మోసే దేవుని దృష్టిలో నమ్మకస్తుడు, విశ్వాసపరుడు, ఏంటండి? స్థిరబుద్ధి గలవాడు. సుఖభోగములను అన్నింటినీ ఏం చేశాడంట? దేశించిన వంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, మీ పిల్లలను దేవుని సన్నిధిలో అలా పెంచాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం లూకాసు వార్తలో చదివాం కదండి, 2వ అధ్యాయం 40వ వాక్యంలో చదివాం. బాలుడు జ్ఞానమందును, చెప్పండి, జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును అతడు వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానమందును దేవుని దయందును మీ పిల్లలు ఏమవ్వాలంట?
వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట అంటాను, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. మీరు బజార్లో కనపడ్డారు అనుకోండి, దాహం వేస్తుంది, నీళ్లు బాటలు కొనియ్యా అన్నాను అనుకో, కొనిస్తారా? కొనిస్తారా చెప్పండి? కొనిస్తారా? ఏం చేస్తారు? దేవుని యొక్క ప్రేమను బట్టి, ప్రైజ్ ద లార్డ్, ఒక సేవకుడని మన జీవితాలను ఒక మంచి మార్గంలో నడిపించగలిగిన ఒక సేవకుడని గుర్తించి గమనించి, నా కుటుంబ నిమిత్తమై ప్రార్థన చేయగలిగిన సేవకుడని గుర్తించి గమనించి సేవకులకు క్షేమాన్ని కోరి తీసుకొచ్చి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. గలతీ పత్రిక 4వ అధ్యాయం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 28వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, దయచేసి చూద్దాం త్వరగా. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి చప్పట్టు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. చాలా చక్కటి మాట. మనందరం ఇక్కడ కూర్చున్న వారు మనమంతం ఎవరండి చెప్పండి? ఎవరు మనమందరము? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై మనము ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చాడండి. ఏమని వాగ్దానం? అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించారు. మన ఇంట్లో ఒక పిల్లోడు పుట్టాడు, అతని జన్మదిన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎవరా పిల్లడు చెప్పండి? ఇక్కడ విలియం కేరీ. వచ్చినటువంటి వాళ్ళకి సంతోషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం చాలా సంతోషం. మనవాడు బర్త్డే చేసుకుంటున్నానని ఆయన అది అక్కడ కూర్చున్నారు, సుజాతమ్మ గారి గోడ కానుకొని, ఏమవుతుందో ఏమో అని పడిపోతులేదు. ప్రైజ్ ద లార్డ్. అది అక్కడేమో పిల్లోడు తండ్రి కూర్చున్నాడు. ఇంకొక పాపది కూడా బర్త్డే ఉంది కదా, ఎవరిది? మహిమ కూతురుది. ప్రైజ్ ద లార్డ్. అదిగో ఆమె కూడా శుభ్రం కూర్చుంది ఆకు చోటున. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి ఆమె కూతురు కూడా ఈరోజు బర్త్డే, ఇద్దరిది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రేమైన బిడ్డలారా, ఇప్పుడు నువ్వు పుట్టంగానే సంతోషించడం కాదండి, కొడుకు పుట్టాడు కూతురు పుట్టాడని సంతోషించడం. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వారిని నువ్వు క్రమంలో నడిపించే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత భయముతో పెంచుతావో, ఎంత భక్తితో పెంచుతావో, దైవ వాక్యానుసారంగా నువ్వు నడిపిస్తావో, వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి రేపటి రోజున వారు నడుస్తున్న వంటి భక్తి మార్గాన్ని చూసిన నీవు నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రులు క్రీస్తును నమ్మిన ప్రతి వాళ్ళు వారిని భయముతో భక్తితో పెంచండి. డబ్బు శాశ్వతం కాదు, దేవుడు మనకు శాశ్వతం. నీవు ఈ దేహముతో సంచరించుచున్న ఈ లోకములో నీ దేహము దేవుని దృష్టిలో చాలా విలువైంది. ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అందుకని చదవబడినటువంటి విషయంలో మనమందరము ఎవరయ్యా అంటే ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుల వలె మనము ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు లోకములో జీవించాం, లోకానుసారంగా బ్రతికాం, శరీర కోరికల్లో జీవించాం. కానీ ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన మార్గంలో, ఏంటంటే నూతనమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఇస్సాకు వలె ఆయన కుమారులుగా మనం ఆయన కుమార్తెలకు ఇప్పుడు మార్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి సంతోషించే వ్యక్తిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, ఆదికాండం 37వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 37వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడంట? ఒక్కరిని ప్రేమించావు అనుకో,
ఇంట్లో 10 మంది ఉంటారు, అందరిని ప్రేమించాలా? ఏంటంటే భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, మనవళ్ళని ప్రేమించాలి, మనవరాలను ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. యాకోబుకి ఎంతమంది పిల్లలు లేరండి? చాలామంది పిల్లలు ఉన్నారు కదా. వాళ్ళందరినీ ప్రేమించట్లా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోసేపును ఒక్కనే ప్రేమించి ఒక విచిత్రమైన అంగిని తెచ్చి దొడిగిచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన మాట ఏంటి? మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుట అంగిని కుట్టించెను. సొంతగా తయారు చేయించాడు. మిగతా వాళ్ళు ఊరుకుంటారండి? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది, మేమందరం వచ్చాం, చక్కగా చెప్పాం, చప్పట్లు కొట్టాం, పాటలు పాడాం, వాయిద్యాలు వాయించాం, పెట్టావు, తిన్నాం, ఇచ్చిందంత తీసుకొని పోయాం, దేవునికి స్తోత్రం. తెల్లారేసరికి నీకు ఆత్రం ఏంటిది? మళ్ళీ పోయి పన్ను చేసుకోవాలి. కూలో కష్టమో చేసి అప్పు చేసావు, ఏం చేసావు, మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు ఫంక్షన్ పెట్టావు, ఒక 20,000 అప్పు చేసావు. రేపు పొద్దున ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడున్న సంతోషం రేపు పొద్దున ఉంటుందా? రేపు పొద్దున మళ్ళీ ఆలోచన చేస్తాడు, పనికి వెళ్ళాలా, 20,000 అప్పు చేసా, దేని కొరకు? మనోడు కొరకు. ఈ అప్పు తీర్చుకోవడం సరిపోయి, ఓకే మంచిది, అప్పు లేదు, ఏదో దేవుడు ఇచ్చాడు, చేసాం, పర్వాలేదు. రేపు వాడికి పెళ్ళి అవుతుంది, అది గట్టు పక్క ఉన్నాడు చూడు, ఎవరోడు? బర్నబాస్. వాడికి పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత వాడికి కొడుకు పుడతాడు. వాడికి ఏమాత్రం తక్కువ చేసామనుకో నీకు మామూలుగా ఉండదు అని నేను అంటున్నా. ఆయన అంటాడేమో రేపు, అన్న కొడుకేమో ఇట్లా చేసావు, నాకు కొడుకు పుడితే ఎందుకు చేయట్లేదు నువ్వు అంటాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. భేదాభిప్రాయాలు అనేది ఎక్కడ వస్తుందండి? చూడండి, యాకోబుకు ఇంతమంది పిల్లలు ఉంటే యోసేపు మీదనే ప్రేమ పోయిందంట. ఎందుకని? అబ్రాహాం గారికి బర్నబాస్ మీద అంటే ప్రేమ అండి. ఎందుకంటే డబ్బులు సంపాదించేస్తుంటాడు, అంటే పిలుపు కూడా ఇస్తుంటాడులే, మళ్ళీ అట్ట అనుకోబాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు ఎవరైనా కూడా, ఏ ఒక్కరైనా, వాడు పిచ్చోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, కుంటోడైనా, గుడ్డోడైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమను గ్రహించలేని మూర్ఖులు చాలామంది ఉన్నారు ఈ రోజున. పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని మూర్ఖులు చాలామంది ఉన్నారు పిల్లలు. కానీ వారిని అర్థం చేసుకోవాలి. వారిని అర్థం చేసుకొని వారి ఆలోచనను బట్టి నడిపించినప్పుడే నీవు, నీ కుటుంబం నా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యాకోబు ఏం చేశాడంట? వీళ్ళందరినీ వదిలిపెట్టి ఆయనే ప్రేమించాడు. ప్రేమించి నిలువుట అంగి తీసుకొచ్చి కుట్టించి తీసుకొచ్చి వేసాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? అన్ని తీసుకెళ్ళి గుంతలో పడేశారు. ఒక గుంటలో పడేశారు. అన్నదమ్ములే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, పోనీ 2 తల్లిలు అనుకుందాం, పోనీ 4 ఏంటండి, 2 తల్లికి పుట్టిన వాళ్ళే, మొత్తానికి ఇంటి తీసుకెళ్ళి గుంటలో పడేశారు. దీనికి అంతటి కారణం ఎవరు? తండ్రి. ఏంటండి? ఈయన్ని ప్రేమించడం వల్ల మిగతా కోపం వచ్చింది. ఒకరిని ప్రేమిస్తే ఇంకొకటి కోపం వస్తుంది. అందుకని ఇద్దరిని సమానంగా ప్రేమించు. ఏంటండి అబ్రాహాం గారు? ఇద్దరికి ఒకే ప్యాంటు, ఒకటే కలరు, ఒకటే ప్రైజ్ ది లార్డ్, ఒకే కలర్ షర్టు, ఒకే కలర్ డ్రాయరు, అన్నీ ఒకటే కలర్ తీసేయి. నిన్ను బాగా చూసుకుంటారు వాళ్ళు కూర్చోబెట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడు, నువ్వు ఎన్ని అన్నా నాకు కష్టాలు తప్పవులేండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత చెప్పినా, నువ్వు ఎంత గాలి కొట్టినా నా కష్టం తప్పదులే అన్నా అనుకుంటూ కూర్చున్నాడు ఆడ. హల్లెలూయా. మొత్తానికి ఇన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే గుంటలు పడేశారు. ఆ అంగిని తీసుకొని వచ్చి ఏం చేశారు? ఒక గొర్రెపిల్లను కోసి శుభ్రంగా దాని రక్తంలో ముంచి తీసుకెళ్ళి ముసలోడికి ఇచ్చారు. ముసలోడికి ఇస్తే ఏం చేశాడంట? షర్టు తీసేసి చింపేసుకొని గోని పట్టు చుట్టుకొని బూడిదలో కూర్చొని నెత్తి మీద పోసుకున్నాడు. దీనికి అంతటి కారకుడు ఎవరు? ఆ ముసలోడే. వీళ్ళు చేసింది ఆ ముసలోడికి అర్థం కాల. దీని అంతటి కారణం ఏంటి? యథార్థమైన ప్రేమ అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ ఉండాలి, యథార్థమైన ప్రేమ ఉండాలి, వాక్యానికి లోబడాలి,
సేవకులు చెప్పే ప్రతి మాటకు విధేయత, వినయం కలిగి, భయము భక్తి కలిగి జాగ్రత్తగా నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రమేయం బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు మరొకసారి చదవండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించడంలో తప్పు లేదండి. ప్రేమించాలి, సరైన మార్గంలో వాళ్ళని నడిపించాలి. అందుకని రెండు వర్గపోలుగా మార్చకూడదు ఇంట్లో. ఏంటండి, భార్య పాత్ర కొంత ఉంటుంది, భర్త పాత్ర కొంత ఉంటుంది. ఏది ఏమైనా ఇద్దరి పాత్ర ఒకటి ఉండాలి, ఇద్దరి ఆలోచన ఒకటి ఉండాలి కుటుంబ విషయంలో. అలా ఉండకపోవటం వల్లే ఈ రోజున అనేక మంది కుటుంబాల్లో వారి కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందంట, పాడైపోతుంది. సమాధానం లేకుండా పోతుంది, సంతోషం లేకుండా పోతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మరొక మాట 39వ అధ్యాయం 3వ వాక్యం, 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయము 3వ వాక్యం, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలపరిచెను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం ఇచ్చి యోహాను చూసినప్పుడు జనాలు ఏమనుకున్నారు, ఈడేమవుతాడో ఏమో, ఎలాంటి అవుతాడో ఏమో అనుకున్నారు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను ఎలాంటి వాడు తెలుసా? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తల్లిదండ్రుల తట్టును తిప్పగలిగిన వాడయ్యాడు. అంటే ఒకరికి ఒకరు విరోధంగా ఉన్న వారి కుటుంబాలను ఏకముగా చేయగలిగిన కుమారుడుగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది రాజ్య సువార్తను ప్రకటించాడు. మూడోది యేసయ్య మార్గాన్ని ప్రజలకు తెలియచేసిన కుమారుడు. అందుకని అతడు పుట్టడం వల్ల అనేకులు సంతోషపడ్డారు. మోసే విశ్వాసమును బట్టి ఏమన్నాడంట, ఐగుప్తి ధనభోగాన్ని సుఖభోగాలను దేశించుకున్నాడు. ఇది నాకు శాశ్వతం కాదు, ప్రభువే నాకు శాశ్వతం. అలా కుమారులను పెంచాలి, మీ పిల్లలు అలాగే పెంచాలి. వ్యాపారం చేయండి అనట్లేదు, జుట్టు పెంచబాకండి. ఏంటండి, అది పెంచవచ్చా పాస్టర్ గారు చెప్పండి. అందుకని పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు ఈరోజు చెప్పడానికి, పెంచకూడదని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు, జాగ్రత్త ఉండండి. వ్యాపారం చేయండి, అమ్మండి, డబ్బు సంపాదించుకోండి, కానీ ఈ మాత్రం పెంచుకోబాకండి. ఏషం పోయి ఆ ఏషం ఎందుకండి మనకు, వద్దు, బాగలేదు అది. వ్యాపారం చేసుకోండి, అమ్మండి, డబ్బు సంపాదించుకోండి, మంచిగా బ్రతకండి, కానీ ఇట్లాంటి పనులు మనకు మంచిది కాదు అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఇన్ని సమస్యలు వచ్చినా యోసేపు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతనికి తోడై ఉండటం వలన అతడు పనులన్నీ దేవుడు ఏం చేశాడంటండి, సఫలం చేసి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అన్నలు దేశించిన, తల్లిదండ్రులకు దూరమైన, తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అతడు మాత్రం దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టని ప్రేమలో పిల్లల్ని పెంచాలి. ఏంటండి, బైబిల్ చెప్పబడుతున్న మాట ఏంటండి, బైబిల్ అనేక విషయాలు రాయబడి ఉన్నాయండి. ఎలా పెంచాలనే వాటిని బైబిల్లో చక్కగా చెప్పబడి ఉంది. నువ్వు నడిపించే విధానాన్ని బట్టి నీ పిల్లలు మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె వాళ్ళు వెదగాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అన్యుడు చూశాడండి. అన్యుడు చూశాడు. ఏమని చెప్పండి? ఒక అన్యుడు, ఎవరు? ఐగుప్తి రాజు యోసేపును చూసి చెప్తున్నాడు. అతను చెప్తున్న మాట ఏంటండి, చాలా చక్కగా అంటున్నాడు కదా, చదవండి 4వ వాక్యం. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు
తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఎవరి చేతికి? ఉన్నారా లేరండి? ప్రైజ్ ది లార్డ్. చదవమన్నప్పుడు చదవరు, వద్దన్నప్పుడేమో మామూలుగా చదవరు. ఏంటండి? చదవమన్నప్పుడు చదవరు కదా. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఎవడైనా దొంగ చేతికి తాళం ఎవడైనా ఇస్తాడా? చెప్పండి, ఇస్తారండి? దొంగ చేతికి ఏమైనా తాళం ఇస్తాడా? ఎవరైనా ఇస్తారా మీరేమన్నా? ఎవడు ఇవ్వడు. ఒక ఖైదీ చేతిగా తన ఇంటి అధికారాన్ని అప్పగిస్తారా? ఎవరు అప్పగించరు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఏశావును ప్రేమించటం ఏంటంటే, యాకోబు ఏసేపును ప్రేమించటం, అన్నలు తీసుకెళ్ళి గుంటలు వేయటం, అక్కడి నుంచి ఐగుప్తికి అమ్మటం, అక్కడి నుంచి ఫరో ఇంట్లోకి వెళ్ళటం, ఫరో ఇంట్లో నిందరాటం, అక్కడి నుంచి జైలుకి వెళ్ళటం, జైలు నుంచి ఈయన ప్రార్థన చేసుకోవటం, రాజుగారికి ఏమో అక్కడ కల రావటం. అప్పుడు దీనికి ఎవరు కారుకోడండి? ప్రైజ్ ద లార్డ్. మనం అనుకున్నాం దీని తండ్రే కారుకోడు అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కొడుకు కూడా అలాగే నడుచుకుంటున్నాడు. నువ్వు ప్రణాళిక అన్నావు అనుకో, నీకు ప్రణామం అయిపోద్ది. ఆ స్థితిలో నువ్వు లేవు. ఆ స్థితిలో నీ పిల్లల్ని పెంచలేదు నువ్వు. ఆ స్థితిలో నీ పిల్లల్ని నడిపించట్లేదు. అలా అనుకుంటూ నువ్వు వదిలేసావు అనుకో, వారిని చేతికి దొరకరు. వారు చివరికి నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు, నిందలు తెచ్చేవాళ్ళు ఉంటారు. చివరికి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడో, జైలుకి వెళ్తాడో, ఏమైపోతాడో కూడా తెలియని పరిస్థితి. మన మనుషులము జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. యాకోబు జీవితంలో తన చరిత్ర చక్కగా తెలియచేస్తుంది. యాకోబు పట్ల, యోసేపు పట్ల, యోసేపు సింహాసనం మీద కూర్చున్న తర్వాత తెలిసింది ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోసేపు చివరికి ఐగుప్తులో ఏమయ్యాడండి? రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు బైబిల్ చదువుతున్న మనలాంటి వాళ్ళకి ఇదంతా దేవుని ప్రణాళికని అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, ఈ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని నడిపించు అనే ఒక ఆలోచన, జ్ఞానము కలిగి నడుచుకునే వ్యక్తులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని బాప్తిజం ఇచ్చు పట్ల, యోహాను పట్ల ప్రజలందరూ ఏం చేశారంట? హర్షించారు. మోసే పట్ల ప్రజలందరూ ఐగుప్తి బానిసత్వం నుండి వారు విడుదల పొందారు. యోసేపు పట్ల ఐగుప్తిలో ఉన్న కరువు తొలగించబడింది. ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లలను దేవుని సన్నిధిలో ఆ విధంగా పెంచాలి. క్రమము పద్ధతిగా నడిపించాలి, వాక్యానుసారంగా నడిపించాలి, భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో నడిపించాలి. కన్నాము వదిలేసామంటే వాడు నీ ఇంటికి కన్నం వేసేవాడు అవుతాడు లాస్ట్కి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా ఏరియాలో గొర్రెలు మేపుకు, మాకు కూడా గొర్రెలు ఉండే, అప్పుడు గొర్రెలు మేకలు ఉండే. అవి 2 రోజులు మేత మేయకపోతే వెనకాల ఇంత తోక ఉంటుంది, అంటే ఇంత పొడుగు ఉంటుంది, దానికి మళ్ళీ చిన్న కొసలాగా ఉంటుందా ఏంటండి? తోక ఎంత ఉంటుంది, దాని తర్వాత ఇంకా సన్నగా ఒకటి వస్తుంది అనమాట వెనకాల ఎంతది. దానికి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని కట్ చేయాలి. ఆ తోకను కట్ చేసి కొంచెం సున్నం వేసి కట్టేస్తే దాని రోగం పోద్ది, జబ్బు పోతుంది, అది బాగా అయిపోద్ది. వీళ్ళకి ఏం కట్టాలి చెప్పండి? జనాలకి ఏం కడితే బాగవుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 1 సమూయేలు గ్రంథం 20వ వాక్యం చదవాలి తొందరగా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం. హన్నా గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనినని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1:26
1:26 చదవాలి తొందరగా. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి ఉన్న యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించెను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏంటండి ఇక్కడ హన్న చేసిన పని ఏంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందండి. చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు, దుఃఖకాంతరాలు అయింది. ఎన్నోసార్లు తన మనోభావాలు దెబ్బతిన్నాయి, తలెత్తుకోలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళే శత్రువులైపోయారు. భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు దేవుని మాత్రం ఆమె విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా పొరపాటున దేవుని మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు ఆదివారం మన మందిరానికి ఒక ఆయన వచ్చాడు. మన మందిరం అంటే మన విశ్వాసులే, బయట వాళ్ళు కాదు, మందిరానికి వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏనా అక్కేది ఎందుకు రాలేదన్నాను. చిన్న గొడవ అయింది అన్నాడు అని చెప్పి అన్నాడు. సర్లే సాధ్యమే కదా, భార్య భర్తల మధ్యలో గొడవ మామూలే కదా అని అన్నాను. నేను లోపలికి వెళ్ళిపోయాను, భోజనం చేసుకుని మళ్ళీ వచ్చా. 1 గంట తర్వాత బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత ఈ నాన్నే కూర్చొని ఉన్నాడు. ఏంటి పోలేదా ఇంకానా? ఇంటికి పోతే ఏమవుతుందేమో అని. ఏమైంది అన్న. ఇంటికాడ గొడవలు కొని వచ్చాను, వచ్చిన తర్వాత చెప్తాను నీ సంగతి అనిందన్నా. నేను ప్రార్థనకు బయలుదేరాడు. ఆమె ప్రార్థన రాకుండా ఇంటికాడ కూర్చొని నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రా, నీ సంగతి చెప్తాననిందంట. ఏంటి సంగతి అన్న? ఏమంటది? పోయా బాబు అంటే నీకేం తెలుసనా అన్న. ఏమైందన్న? పక్కన ఇంకొకడు ఉండి అంటాడు, ఆడ ఇంటికి పోతే రోకల బండి గుద్దులు తప్పదండి అన్నాడు. ఏంటంటే రోకల బండితో గుద్దుతుందంట, మామూలు కాదు. ప్రైజ్ ది లార్డ్. పాపం ఆమె బాగా భయం పెట్టింది. ఇట్లాంటి భయం భక్తి ఉంటే కుటుంబం ఎందుకు బాగుపడదు? ప్రైజ్ ది లార్డ్. ఏంటండి ఇలాంటి భయం భర్తకు ఉండాలా, ఇలాంటి భయం భార్య కూడా ఉండాలి, ఇద్దరికి ఉండాలా. ఇద్దరికి భయం ఉండాలంటే మూడోవాడు కొట్టేవాడు కావాలిగా. చెప్పండి, మూడోవాడు కొట్టేవాడు ఉండాలి కదా. కానీ దేవుడు కొడతాడు, ఎప్పుడో ఒకసారి కొడతాడు, జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను వారిని నేర్పించాలి. వాడిని మనం ఇప్పటి నుంచి నేర్పించినప్పుడు వాడు పెద్దోడైనప్పుడు ఏమవుతాడండి? ఒక మంచి భవిష్యత్తుని వారికి మనం ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కేర్లెస్గా ఉంటారు. వారిని పట్టించుకుపోవటం, సరైన స్థితిలో నడిపించకపోవటం. చాలామంది చూడండి, తల్లిదండ్రులు మందిరానికి వస్తారు కానీ పిల్లల్ని తీసుకురావట్లేదు మందిరానికి. పిల్లల్ని మందిరానికి తీసుకురావట్లేదు. వాళ్ళు టీవీలు ఆన్ చేసి టీవీలు ముందు పెట్టేసి వస్తున్నారు. సీరియల్ చూసుకుంటుండు, సినిమా చూసుకుంటుండు, మేము మాత్రం భక్తి చేసి వస్తామంటాడు. వీడి భక్తి 3 నాళ్ళ ముచ్చటే, ఏముండదో. జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద పుట్టిన మానవుడు ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద నిలబడేదానికి వీలు ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగుసుకొని వెళ్ళవలసిన వారు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని హన్న దేవుని సన్నిధిలో చెప్పబడిన మాట ఏంటి? 28వ వాక్యం, 27వ వాక్యం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. 28, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి, అప్పుడు వాడు ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నా బిడ్డ బ్రతుకు దినములన్నీ వీడు దేవునికి, చెప్పండి ఎవరికి ప్రతిష్ఠుడండి? దేవునికి ప్రతిష్ఠుడిగా బ్రతకాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి, దేవుని సన్నిధిలో ఒక పరిచారకుడిగా ఉండాలి అని తల్లి ఆశించిందండి. తల్లి ఆశించిన దానికంటే దేవుడు 7 అంతలుగా సమయంలో ఆశీర్వదించాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. మన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, 1 బాప్తిసం ఇచ్చు యోహాను వలె పెంచాలి, 2ది మోసే వలె మనము పెంచాలి, 4ది యేసేపు వలె పెంచాలి, 3ది 4ది సమూయేలు వలె వారిని భయభక్తులు కలిగి దేవుని మందిరంలో పెంచబడాలి. వాక్యానుసారంగా వారు పెంచబడాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, నజరేయుడా నీకు వందనాలు తండ్రి. సాయంకాలం ఈ ప్రశాంతమైన ఈ సమయమందు ఇదిగో ఈ తీర్థంపాడి గ్రామానికి నీ సన్నిధిలో సాక్షిగా నిలువబెట్టారు. అందును బట్టి కృతజ్ఞత కలిగి ఈరోజు ఈ రీతిగా కూడికని ఏర్పాటు చేసి నీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీరు చేసిన మేలులను బట్టి మేమేమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేము నాయనా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చిన్న బిడ్డ ప్రభా పుట్టినరోజు బర్త్డే కార్యక్రమము తండ్రి ఈ రీతిగా నాయనా అయ్యా నీకు స్తోత్రాలు, ఆశీర్వాదకరంగా జరుపుకునే దానికి మీరు సహాయం చేశారు నాయనా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. రక్షకుడా స్తోత్రాలు. సౌకుని సన్నిధిలో నిలవబెట్టి ఆత్మచేత మీరు అభిషేకించి బలపరిచి అయ్యా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో లేఖనమందు ఎంతో మంది ప్రభు వారి బిడ్డలను దైవ భయము కలిగి అయ్యా నీకు స్తోత్రాలు, నిశ్చిత ప్రకారం నీ ఆలోచన ప్రకారము వారిని పెంచినప్పుడు వాళ్ళు జ్ఞానులుగాను, బలవంతులుగాను, నీతిమంతులుగాను అనేక మందిని నీ యొక్క రాజ్యము వైపు నడిపించే వారిగా ఉన్నారని ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి. మాకు అనుగ్రహించిన బిడ్డలను కూడా మేము ఆ రీతిగా పెంచడానికి కావాల్సిన జ్ఞానము దయచేయండి. అలాగే నైనా నీకు స్తోత్రాలు. ఫిలిప్పును తన భార్యను ప్రేమించి ఇచ్చిన కుమారుణ్ణి కూడా నీ సన్నిధిలో ప్రభువా నీ జ్ఞానంలో పెంచడానికి కావాల్సిన కృపను దయచేయమని వేడుకుంటున్నాం. గడిచిన సంవత్సరము కాపాడిన దేవుడవు, మరో సంవత్సరములో అడుగు పెట్టడానికి మీరు సహాయం చేశారయ్యా. ఈ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేసి నడిపించమని, ఇంతవరకు ఈ కోడికి అంతట్లో మీరు తోడుని నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది దీవెన ఆశీర్వాదం చేత నడిపించమని రజుడని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతమునకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మంచిది. దయచేసి గమనించండి.